గౌతమి గాయత్రి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శనివారం ఉదయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. గుత్తి తహసీల్దార్ ఓబులేసు మరియు రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు ప్రధాన రోడ్డు గుండా ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఓటు జన్మ హక్కు మరియు బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్న వంటి నినాదాలు చేస్తూ పట్టణంలో ఓటర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ లలిత, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ డాక్టర్ సందీప్, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ లత, మండల సర్వేయర్ సాయి, విఆర్ఓలు, విఆర్ఏలు, అలాగే శ్రీ సాయి డిగ్రీ కళాశాల సిబ్బంది రంగస్వామి రెడ్డి, స్వరూప, రజని, శేఖర్, ప్రకాష్, యాగంటి, రామాంజనేయులు, నిజాముద్దీన్ పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఓటు విలువ తెలుసుకో, నీ తలరాతను మార్చుకో. ఓటు విలువ తెలుసుకో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకో. ఓటు లేకుంటే ప్రజాస్వామ్యంలో నువ్వు దీనికి కూడా వేస్తే ఆదేశం మరియు ర్యాలీతో పాటు అవగాహన సదస్సు నిర్వహించబడుతుంది. ఓటు హక్కు అనేది భారతీయ 18 సంవత్సరాల ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. దేశ భవిత బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. దేశ భవిత మొత్తం యువత చేతుల్లోనే ఉంది. యువత మన దేశం అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుని ఎన్నుకొని, అన్నిటికంటే ఓటు ఎంత విలువైంది దాన్ని అమ్ముకోకుండా సరైన నాయకుడిని ఎన్నుకొని దేశ భవితకి చూడుకున్నామని చెప్పి ఈ ర్యాలీ మూలంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ర్యాలీ ఇంత విజయం సాధించడానికి కారణమైన ప్రిన్సిపల్ గారికి, వారి స్టూడెంట్స్ అందరికీ మరియు రెవెన్యూ సిబ్బందికి, బిఎల్ వాళ్ళకి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి,
లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఓటు హక్కుకు అర్హులు అని గమనించండి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఓటు హక్కుకు అర్హులే. ఓటు హక్కుకు అర్హులు అని గమనించండి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఓటు హక్కుకు అర్హులే. బ్యాలెట్ నిన్న ఓటు విలువ తెలుసుకో, నీ తలరాతను మార్చుకో. ఓటు విలువ తెలుసుకో, ప్రజాస్వామ్యాన్ని కాపాడు. ఓటు లేకుంటే ప్రజాస్వామ్యంలో నువ్వు దీని నుంచి కూడా వేస్తే ఓటు హక్కు